సంగతి నువ్వు చూసుకోవయ్యా బాబు. ఓకే సంగతి నీకు అర్థమైంది కదా. తెలుగుదేశాన్ని తక్కువ చేసి మాట్లాడలే, జనసేన గురించి మాట్లాడుతున్నా. అదే బాధ. కామన్ ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే కలిసి ఉంటే కలద సుఖం సినిమా చూసుకుని 4 కాలాలు మా లక్ష్మణ ఆశీర్వదించినట్టు కలకాలం ఉండండి. ఎవరు కాదంటలే కదా, ఇండివిజువల్ గా మీ వల్ల కాదని తెలిసిపోయింది. కానీ సినిమా చిన్నప్పుడు చూడండి, తోడు లేకపోతే బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. అలాగే తోడు నేడా సినిమా చూసుకుని కలకాలం వర్దిల్లండి అంతే. పూర్తిగా వైసీపీ అనలిస్ట్ అనే మాట వచ్చేస్తుంది. మీరు ఇలాగే ఏదైనా అనుకో, మనం ఏమనుకో నాకే నష్టమేంటి? నువ్వు న్యూట్రల్ గానే చెప్తావు. న్యూట్రల్ గా మీకు ఈ రోజు దాకా సింగిల్ డిజిట్ దాటని ఏకైక పార్టీ, కేఏపాలకు ధీటుగా నడుచుకుంటున్న పార్టీ. తెలుగుదేశం ఆశ్చర్యంతో 21 గెలిచింది. 13 మంది తెలుగుదేశం వాళ్ళు ఇస్తే 13 స్థానాలు వాళ్ళవే, మీరు గెలిచారు. అలాగే మిగిలినవి వాళ్ళ ఆశ్చర్యంతో గెలిచిన మీరు. అందులో 6.4% మీది, మిగిలినంతా తెలుగుదేశం ఓటు బ్యాంకే. మీరు మాటలు బాగా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నారని మెటమెట్లు ఆడిపోతే చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టం. ఇవాళ అయిపోయింది కాదు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో, ఇమాన్యుయల్ కెంట్, రేనా డెస్కార్టస్, జాన్ లోకే, ఫ్రెడరిక్ నీచే, ఆ తర్వాత కేఎస్ ప్రసాద్ గారే ఫిలాసఫర్ ప్రపంచంలో. వీళ్ళందరి పేరు తర్వాత కేఎస్ ప్రసాద్ గారి పేరు చేర్చాను ఫిలాసఫర్ గా. ఈ ఫిలాసఫీ అందరికీ చెప్పాలా, ఈ ఫిలాసఫీ అందరికీ చెప్పాలా. ఏది 2019 నుండి 24 వరకు ఎలా సపోర్ట్ చేశావు నువ్వు? 2019 నుండి 24 వరకు ఎలా సపోర్ట్ చేసావు అధికార పార్టీకి? ఫిలాసఫీలు చెప్పడానికి కాదు, వాస్తవాలు ఇలాగే ఉంటాయి. వాస్తవాలు అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. వాస్తవాలు కటువుగా ఉంటాయి. వాస్తవాలు సింగిల్ గా మా వల్ల చడిసలు పెట్టమన్నటువంటి వాస్తవాలు. సిద్ధాంతం, మీ సిద్ధాంతం కూడా అదే, కూటమికి వెళ్తేనే ప్రభుత్వం వస్తుందని. మీ సిద్ధాంతాలు రెండు ఏకీభవించి ఏకే ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఎవరేం చెప్పగలరు? అది ఫిలాసఫీ అదే. 1983 నుంచి 20 దాకా ఫిలాసఫీ అదే. నీకు నువ్వు ఏదైనా మాడమ్మా, కీర్తనమ్మా, ఇండిపెండెంట్ గా నీ వల్ల కాని పని దయించి మీ సామర్థ్యం ఏంటంటే 175 నియోజకవర్గం నిలబడడం మొదలెత్తి అయితే, రెండోది కూటమి లేకుండా అంటే 2019లో ఆర్థిక బలం బట్టి చూపించారు. సార్ వర్మ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు 1 మినిట్ చెప్పండి. వర్మ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. గారు మీరు చెప్పినా నేను చెప్తా, చెప్పమంటే ఏంటి లక్ష్మణ్ అనేదానంటే, వర్మ గారు ఒక్క నిమిషం సార్. నేను అనేదానంటే సార్ ఏం వద్దు సార్, 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీని పోటీ చేయమనండి, 175 నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయమనండి. సరే మీరు చేయమంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళ వల్ల కాదు. ఓకే ఓకే. వంశీ ఏంటి? వాళ్ళు నిలబడరా? సరే ఒక నిమిషం. వంశీ ఏంటి? నేను లక్ష్మణ్తో ఎక్కిపించట్లేదు సార్, నేను కీర్తనమ్మతోనే వంశీతోనే ఓకే ఓకే ఓకే. వంశీ ఏంటి? వెళ్తారు, అలాగే వెళ్ళారు కూడా. వంశీ ఏంటి? ఒక నిమిషం. లక్ష్మణ్ మీరు అడిగారు, ఇచ్చారు, అయిపోయింది. ఇంకా వెయిట్. ఒక్క మాట సార్. లౌక్యం సినిమాలో ఆలి ఏమో ఒంటి నిండా పెట్టుకొని బెల్లులు పెట్టుకొని సరే ఓకే అది 8 ప్యాక్ అని చూపిస్తాడు. ఆ టైప్ పవన్ కళ్యాణ్ రైట్ ఓకే. మాట్లాడితే రేగడి గారి పరిస్థితి చాలా దారుణం అయిపోతుందేమో వైసీపీలో కూడా. కీర్తన గారు వినిపిస్తుందా? కీర్తన గారు దయచేసి కేఎస్ ప్రసాద్ గారిని ఏమీ అనొద్దు. ఆయన వైసీపీ జర్నలిస్ట్ గానే ఉండాలి. ఆయన వైసీపీ తరఫున డిబేట్ లో మాట్లాడాలి. ప్రజలందరూ నిజాలు తెలుసుకోవాలి. కేఎస్ ప్రసాద్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఆయన వైసీపీ తరఫున ఖచ్చితంగా మాట్లాడాలి. మిమ్మల్ని ఏమంటారు సార్, మా నుండి కానీ కూటమి నాయకులు కానీ నా విజ్ఞప్తి, కూటమి తరఫున ఎవరు డిబేట్ వచ్చినా కానీ కేఎస్ ప్రసాద్ గారిని మాత్రం వైసీపీ తరఫున మాట్లాడకుండా ఆపొద్దు దయచేసి. అగ్రిగేట్ నాకే 5 కోట్లు వస్తున్నాయండి, 175 ఎలా వస్తున్నాయి అందరికీ తెలుసు. అచ్చా కలకలాడుతూ ఉండండి. ఉంటాం, ఖచ్చితంగా కలకలాడుతూనే ఉంటాం. కలకలాడుతూ ఉండండి.